మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ RRR తో 1200 కోట్ల వసూళ్లని అచీవ్ చేశాడు. మల్టీస్టారర్ హిట్ తర్వాత దేవరతో సోలోగా పాన్ ఇండియాని ఏలాడు. ఆల్రెడీ 1200 కోట్లు, 550 కోట్లు ఇలా 2 సార్లు సాలిడ్ వసూళ్ల వరదని చూశాడు. ఆల్మోస్ట్ 1000 కోట్ల కటౌట్ గా పాన్ ఇండియా మార్కెట్ లో దూసుకుపోతున్నాడు. అయినా ఏదో వెలితి. కాలీవుడ్, మల్లీవుడ్ ఈ రెండింటిని కబ్జా చేసేందుకు మాత్రం గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తున్నాడు. మాస్ మూవీలను మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలను కావాలని లైట్ తీసుకుంటుంది అరవజనం. అయినా తమిళ మార్కెట్ ని వదిలేదు లేదంటున్నాడు ఎన్టీఆర్. కంటెంట్ డ్రివెన్ స్టోరీలకే ఫిదా అయ్యే మల్లీవుడ్ మార్కెట్ మొత్తం కలిపినా 100 కోట్లు మించదు. మొత్తంగా తమిళ్, మలయాళ మార్కెట్ కలిపిన ఓ హిట్ మూవీకి అక్కడ నుంచి 200 కోట్ల నుంచి 300 కోట్లు వస్తే గొప్ప. అలాంటిది 1000 కోట్ల కటౌట్గా మారాక కూడా ఆ రెండింటి మీద ఎందుకు ఎన్టీఆర్ అంతగా ఫోకస్ చేశాడు? టేక్ ఎ లుక్. కోట్లు కొల్లగొట్టే సామర్థ్యం సొంతమైనప్పుడు లక్షలు లెక్కల్లోకి రావు. కానీ లక్షలే లేనిది కోట్లెలా లెక్కేస్తామన్న పాయింట్ పట్టుకున్నాడు ఎన్టీఆర్. తనకి 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు వసూళ్లు రాబట్టే పాన్ ఇండియా మార్కెట్ సొంతమైంది. 2 పాన్ ఇండియా హిట్లతో తానేంటో ప్రూవ్ అయింది. RRR 1200 కోట్లు మించితే దేవర 510 కోట్ల షేర్ వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసింది. ఇది చాలు కదా అనుకుంటున్న టైంలో సౌత్లో 2, నార్త్లో 1 మార్కెట్ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేశాడు ఎన్టీఆర్. అదే తమిళ, మలయాళ, పంజాబీ మార్కెట్స్. మాస్లో భయంకరమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి నార్త్లో మాస్ ఆడియన్స్ ఎన్టీఆర్కి ఫిదా అయ్యారని దేవరతో తేలింది కాబట్టి పంజాబీ మార్కెట్ని కొల్లగొట్టడం తారక్కి పెద్ద కష్టమేమీ కాదు. ఇటొచ్చి తమిళ, మలయాళ మార్కెట్లే అంతు చిక్కట్లేదు. పంజాబీ మార్కెట్ మన దేశంలో చిన్నదే అయినా US, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లలో సెటిల్ అయిన 6% ఎక్కువ. వాళ్ల వల్ల ఓవర్సీస్లో 400 నుంచి 500 కోట్ల వరకు వసూళ్లు బోనస్గా సొంతమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టే వార్ 2లో విలన్ రోల్ వేసి మరి బాలీవుడ్ రూట్లో పంజాబీ మార్కెట్ని కొల్లగొట్టాలనుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. పంజాబీ మార్కెట్ పెద్దది కాబట్టి వార్ 2 చేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ డ్రాగన్ని, దేవర్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో ట్రైలింగ్వల్ మూవీగా ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు? దేవర తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కించారు, వర్కౌట్ అయింది. కానీ తమిళ్, మలయాళంలో స్ట్రైట్గా సినిమాను తెరకెక్కించాలంటే ఒకేసారి డ్రాగన్ని, దేవర్ని 4 భాషల్లో తెరకెక్కించాలి. అంటే ఒకేసారి తారక్ 4 సినిమాలు చేసిన దాంతో సమానం. ఇంత చేస్తే వచ్చే లాభం ఏంటో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మలయాళ మార్కెట్ తిప్పి కొడితే 100 కోట్లు రావడమే ఎక్కువ. అది కూడా పూనకాలు తెప్పించే రేంజ్లో ఉండి మూవీలు వస్తాయి. 2-3 ఏళ్లకోసారి ఇలాంటి వసూళ్ళు వస్తాయి. లేదంటే 50 కోట్ల వసూళ్లే మలయాళ మార్కెట్ స్టామినా. ఇక తమిళ మార్కెట్ తెలుగుతో పోలిస్తే చిన్నదే. అక్కడ రజనీ, విజయ్ సినిమాలు బ్లాక్ బాస్టర్స్ అయితేనే 150 కోట్లు వస్తే ఎక్కువ. ఇక US, UKలో సెటిల్ అయిన తమిళ భారతీయుల వల్ల మరో 50 నుంచి 100 కోట్లు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. సో తమిళ్, మలయాళం 2 మార్కెట్లు కలిపినా 100 నుంచి 300 కోట్లే వస్తాయి. అలాంటి మార్కెట్ కోసం 1000 కోట్ల స్టామినా ఉన్న తారక్ బైలింగ్వల్ కాదు, ట్రైలింగ్వల్ కాదు, 4 భాషల్లో సినిమాలు తీయడం అవసరమా అనే చర్చ మొదలైంది. అక్కడే ఎన్టీఆర్ ప్రపంచం ముదురు అనిపించుకుంటున్నాడు. తమిళ ఆడియన్స్ బేసిక్గా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాషకు చెందిన హీరోలను ఆదరించే అవకాశం తక్కువ. మరెందుకు ఎన్టీఆర్ అరవళ్ళ కోసం అంత తాపత్రయపడుతున్నాడు అంటే దివంగత నేత జయలలిత, MGRలు తమిళులు కాదు. రజనీ మరాఠీ అయినా వాళ్ళని నెత్తిమీద పెట్టుకున్నారు. కారణం తమిళ్లో సినిమాలు తీశారు కాబట్టి. సో తమిళ్లోనే మూవీ తీస్తే అక్కడ తనకి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. 100 నుంచి 300 కోట్ల మార్కెట్ స్టామినానే ఉన్నా అదేం తక్కువ అమౌంట్ అయితే కాదు. కాబట్టి ఛాన్స్ తీసుకోవద్దనే ఎన్టీఆర్ ఇలా మార్కెట్ పెంచుకునేందుకు రిస్క్ను కూడా పెంచేస్తున్నాడు.